గలతీలకు 1:18 అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మాట. గలతీ 1:18 అటు పైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. సౌలు పౌలుగా మారిన తర్వాత డైరెక్ట్గా దేవునితో సంప్రదింపులు జరిపాడు అని మనకి తెలుస్తుంది. నేను నరమాత్రులతో మాట్లాడలేదు, నరమాత్రులను సంప్రదించలేదు అని చెప్పేసి పౌలు అంటాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే, సో దేవునితో అతను టైం స్పెండ్ చేసిన పిమ్మట పౌలు కేఫా అంటే పేతురు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే పేతురు యేసు ప్రభువారి యొక్క జీవితానికి ఐ విట్నెస్. యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తున్నటువంటి సమయంలో ఇతను నడిచాడు. ఇతని యొక్క అత్తమ్మ జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభువారు స్వస్థపరచడం జరిగింది. అలాగే 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసేటప్పుడు పేతురు ఉన్నాడు. సో మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినచర్యలో, ఆయన పరిచర్యలో ఎక్కువ కాలం పాటు అపోస్తలుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారికి ఐ విట్నెస్ ఎవరు అంటే పీటర్, అంటే కేఫా, పేతురు. సో ఇతని దగ్గరికి అపోస్తలుడైనటువంటి పౌలు వచ్చి సుమారు 15 రోజులు ఉన్నాడంట విషయ సేకరణ కోసం. జాగ్రత్తగా ఆలకించండి. 15 దినములు ఉన్నాను అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవటానికి, ఇంటర్వ్యూ చేయటానికి పేతురు దగ్గర సుమారు 15 రోజులు ఉన్నాడు పౌలు. ఈ విషయ సేకరణ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఐ విట్నెస్ గా ఉన్నటువంటి పేతురు దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయాలను సేకరించడానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రీకులో హిస్టోరెసాయ్ అన్నారు. గ్రీక్ వర్డ్ హిస్టోరెసాయ్ అంటే గలతీ 1:18 హిస్టోరెసాయ్ అనుంది. హిస్టోరెసాయ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఐ విట్నెస్ ని ఇంటర్వ్యూ చేయటం, ఒక వ్యక్తి ఐ విట్నెస్ దగ్గరికి వెళ్లి విషయాలను సేకరించడం, క్రెడిబుల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సేకరించే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రీకులో హిస్టోరెసాయ్ అన్నారు. దీంట్లో నుండి హిస్టరీ అనే మాట వచ్చింది ఇంగ్లీష్లో. కొంతమందిని మనం అడుగుతాం హిస్టరీ అంటే ఏంటి అండి అంటే వాళ్ళు అంటారు హీ స్టోరీ అంటారు. హీ స్టోరీ అంటే యేసు ప్రభు వారి యొక్క చరిత్ర అని. అది కాదు, యాక్చువల్గా హీ స్టోరీ కాదు. హిస్టోరెసాయ్ అనే మాటకి అర్థం ఏంటంటే ఐ విట్నెస్ దగ్గర ఉన్నటువంటి విషయాలను, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని సేకరించడం. దీన్ని, ఈ ప్రాసెస్ నే పరిశీలననే వాస్తవాలను గ్రహించే పద్ధతి, ఐ విట్నెస్ దగ్గర నుండి విషయాలు సేకరించే పద్ధతి, ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రీకులో హిస్టోరెసాయ్ అన్నారు. సో అందులో నుండే గ్రీక్ వర్డ్లో నుండి ఇంగ్లీష్లోకి హిస్టరీ అనే వర్డ్ వచ్చింది. అవునండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర వాస్తవముతో కూడినటువంటి విషయం. ఆయన ఈ లోకములో పరిశుద్ధమైనటువంటి పుట్టాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన యేసుక్రీస్తు దేవునిగా, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునిగా ఆయన జీవించాడు, మానవునిగా కూడా ఆయన జీవించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో 2 స్వభావాలు ఉన్నాయి. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆ విధముగా ఆయన సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదంతా కూడా చరిత్రతో కూడినటువంటి వాస్తవం. కాబట్టి ఆయన గూర్చిన విషయాలు మనం చెప్పబద్దులమై ఉన్నాము. అబద్ధాలతో నిండిపోయినటువంటి వాళ్ళు చరిత్ర లేక ఆ అబద్ధాలనే చరిత్ర అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకి చరిత్ర లేక, వాళ్ళకు ఉన్నటువంటి అబద్ధ చరిత్రే నిజమైన చరిత్ర అనుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అబద్ధాలే చరిత్ర అనుకుంటున్నారు. కానీ మనం అలా కాదు. మనకంటూ ఒక చరిత్ర ఉంది. మనం చరిత్ర వాస్తవాలను కలిగినటువంటి మనుషులం కాబట్టి మనం చరిత్రను చెప్పుకోబద్దులమై ఉన్నాం, ప్రచారం చేసుకోబద్దులమై ఉన్నాం మనం. కాబట్టి సువార్తను ప్రకటిద్దాము. ప్రభు యొక్క జీవితం గూర్చి
చెప్తూ మన యొక్క సాక్ష్యాన్ని మేళవించి మన జీవితాన్ని ప్రభు ఏ విధంగా మార్చాడు అని నశించిపోయే ఆత్మలకు సువార్త ప్రకటించాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం మీద ఉంది అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.